హాయ్ అండి, నా పేరు రమణి. ఈరోజు నేను మీకు అందరికి ఇష్టమైన పెసరట్టు ఎలా చేసుకోవాలో చెప్తున్నాను. నేను చిన్న గ్లాస్తో 3 గ్లాసెస్ పెసరపప్పును అయితే తీసుకుంటున్నాను. ఇందులో కొద్దిగా మినపప్పు, 1 గ్లాస్ బియ్యం అయితే తీసుకున్నాను. ఎవరి కొలతలతో వాళ్ళైతే తీసుకోవచ్చు. కొద్దిగా మెంతులు, వాటర్ వేసుకొని నైట్ అంతా నానబెట్టుకోవాలి. లేదా మార్నింగ్ టైంలో 4 hours అయినా నానబెట్టుకోవచ్చు. పెసరపప్పు కదా ఈజీగా నానిపోతాయి. ఇలా నానబెట్టుకున్న పెసరపప్పుని క్లీన్గా కడుక్కొని ఇలా మిక్సీ జార్లో అయితే వేసుకుంటున్నాను. దీనిలో నేను చిన్నగా కట్ చేసిన అల్లం ముక్కల్ని 4-5 పచ్చిమిరపకాయలని వేసుకుంటున్నాను. ఇలా అయితే గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేయాలి. దోశ అనేది సాఫ్ట్గా వస్తుంది. అరగంట తర్వాత సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకొని ఆయిల్ రాసుకోవాలి. పెనం వేడిన తర్వాత దోశనైతే ఇలా వేసుకోవాలి. దీని మీద కొద్దిగా ఆయిల్ వేసుకొని త్వరగా వచ్చేంత వరకు కాలనివ్వాలి. అంతేనండి, పెసరట్టు అయితే రెడీ అయిపోయింది. ఇలా రెడీ అయిన పెసరట్టుని చట్నీ వేసుకొని ఆనియన్స్తో ఇలా అయితే తీసుకోవచ్చు.